అన్నం వంచేసానండి. భోంచేసేసాను. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తింటలేదు. ఏంటంటే, ఒక 12 గంటలు పొట్ట ఖాళీగా ఉంచితే అండి వెయిట్ తగ్గుతారంట. మనమేమో ఎక్సర్సైజ్ చేయలేము, నోరు కట్టుకోలేము. సరే ఎలాగో మనం తినేది రాత్రి 9, 10 గంటలకి. మధ్యాహ్నం వరకు ఏం తినకుండా ఉండి, ఒకసారి లంచ్ తినేసామనుకోండి 12 గంటలు ఏదో మనం సాధించినట్టే. దీనికండి మష్రూము, జీడిపప్పు వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగాక ఉప్పు పసుపు వేసాను. కొంచెం నీరు ఎగిరాక కారం వేసాను, కొంచెం ఎసరు పోసాను, కొంచెం కొబ్బరి జీడిపప్పు పట్టి వేసి పొడి మసాలా వేసానండి. గ్రేవీలాగా చారు పెట్టాను. ఇదిగో జీడిపప్పులు కాసిన వేసాను. నేను భోంచేసేసానండి. దొండకాయ పచ్చడి ఆల్రెడీ చేసిందని చెప్పాను కదా పొద్దుటి వీడియోలో. ఈ మధ్యాహ్నం స్నాక్స్ అండి. మధ్యాహ్నం ఒక 4 గంటలకి ఉడికేసి ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం టమాటా, నిమ్మకాయ రసం అవి వేసుకుని తింటే బాగుంటుందండి. మనకి వచ్చి పొట్ట నిండుగా ఉంటుంది. ప్లస్ ప్రోటీన్స్ అండి, కాలు నొప్పులు అవి తగ్గుతాయి. ముఖ్యంగా అండి అన్నం ఉంచుతున్నాను కదండి, రోజు గంజి బట్టలకు పెట్టేస్తాను. ఏదైనా ఒక చీరకి సరిపోతుంది గంజి. ఒక పావుసేరు బియ్యానికి గంజి వస్తుంది కదా. మా బుడ్డోడు ఉంటా అండి పాల పీకలు, పాల డబ్బాలు అవి వేడి వేడి గంజలు వేసేసి ప్లెయిన్ వాటర్లో కాసేపు కడిగి పెట్టేదాన్ని. ఇప్పుడు ఈ గంజిని వేస్ట్ చేయడం ఇష్టం లేక ఏం చేశానండి, మజ్జిగ కవర్లు, కాఫీ వడకట్ట ఇవన్నీను మనం ఎంత తోమినా ఇదిగానే ఉంటుందండి. అక్కడ ఎంతో ఎక్కడెక్కడ పట్టుకుని ఉంటుంది. దానికి వేడి వేడి గంజలు వేసేసి మనం ఇది పాత బ్రష్తో తోమేసాం అనుకోండి ఈజీగా వదిలిపోతుందండి. ప్లెయిన్ వాటర్లో కొంచెం సేపు ఉప్పు వేసి ఊరబెట్టుకున్నామంటే ఇంకేమన్నా క్రిములు ఏమైనా ఉంటే కూడా పోతాయి. మనం షింకులో అన్ని సామాన్తో పాటు వేసేస్తామండి, అది బద్ధకం. మన టీ అన్న వడకట్టం కడిగి ఒక నీళ్ళల్లో ఒక గిన్నెలో నీళ్ళు వేసి పెట్టుకుంటే మనం మురికున్న లూస్ అయి ఊడిపోతుందండి. మనం అలాగే షింకులు వేసేస్తే పసుపు, నూనె, అవసరం లేని మరకలన్నీ పడుతూ ఉంటాయి. టీ వడకట్టండి, అది చూసారా నల్లగా ఉంది. ఇప్పుడు వేడి గంజలు వేసాను కదా, బ్రష్ పెట్టి రుద్దితే ఈజీగా వచ్చేస్తుంది. అదే మీగడ అది పట్టేస్తుందండి, మనం బతికిచ్చేస్తాం. అలాగే వెమ్మటే బ్రష్ పెట్టి రుద్దితే ఊడిపోతుందండి. మనం అలాగే టీ గిన్నెలో వదిలేసి తెల్లారి గడుగుతాం కదా, అది బీసిపోయి ఎండిపోయి దానిలో జల్లెల్లో ఇరుక్కుంటుంది. మీరు ఈ టిప్ పాటిస్తే అండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వేడి గంజి ఉంటే పిల్లల బాటిల్ ఉంటే కడిగారంటే ఇంకా క్రిములు అవి చచ్చిపోయి బాగా క్లీన్గా ఉంటుందండి. పాల బాటిళ్ళు, పాల పీకలు కూడా వేసుకోవచ్చు. నేను మజ్జిగ కవ్వం, టీ వడకట్టేది అది వేసాను. కాసేపు ఆగి బ్రష్ పెట్టి రుద్దుతా అండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఏదో నేను చేసే చిన్న టిప్పులు అండి. మనకు తెలిసింది ఎవరికైనా తెలిస్తే ఉపయోగించుకుంటారు కదండి. అన్నం వంచిన గంజి ఊరికి పోస్తే 20 నిమిషాలు 30 నిమిషాలు ఉడికిన నీళ్ళండి, వేడిగా ఉంటాయి కదా, చక్కగా దేనికో దానికి ఉపయోగపడతాయండి. ఆ వేడిని మనం ఉపయోగించుకోవాలి.